జీటీ రోజు ఎస్ఆర్ఎస్ మీద గెలిచి టేబుల్ టాపర్స్ అయింది. ఆర్సీబీని సెకండ్ ప్లేస్ కి నెట్టింది. బట్ రేపే ఆర్సీబీకి మ్యాచ్ ఉంది. మళ్ళీ ఆర్సీబీ గెలిస్తే మళ్ళీ ఆర్సీబీ టేబుల్ టాప్ లోకి వస్తుంది. అండ్ ప్రజెంట్ సన్ రైజర్స్ థర్డ్ ప్లేస్ లో ఉంది అండ్ పంజాబ్ కింగ్స్ ఫోర్త్ ప్లేస్ కి వెళ్ళింది. సో ఈ విధంగా టాప్ 6 టీమ్స్ లో టాప్ 4 ఎవరైనా రావచ్చు. రేపు ఆర్సీబీకి మరో ఛాన్స్ కేకేఆర్ తో మ్యాచ్ ఆడబోతుంది. అండ్ కేకేఆర్ ని లైట్ తీసుకోవడానికి అస్సలు లేదు. ఎందుకంటే 4 మ్యాచెస్ లో 4 గెలిచి రెడ్ హాట్ ఫామ్ లో ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్ ఇద్దరు అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, కీ బ్యాటిల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2025 లో సీజన్ ఓపెనర్ ఆర్సీబీ కేకేఆర్ తో మ్యాచ్ గెలిచింది, ఐర్ కప్ గెలిచింది. అండ్ 2024 లో ఎప్పుడైతే కేకేఆర్ మీద ఒక్క రన్ తేడాతో ఓడిపోయిందో ఆ తర్వాత ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ ఎవరు మర్చిపోలేరు. సో కేకేఆర్ కి ఆర్సీబీకి మంచి సంబంధం అయితే ఉంది. అండ్ రేపు కేకేఆర్ తో చాలా క్రూషియల్ మ్యాచ్ ఆడబోతుంది ఆర్సీబీ. కేకేఆర్ కూడా ఇది ఒక రంగా డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే రేపు మ్యాచ్ లో ఓడిపోతే కేకేఆర్ అఫీషియల్ ఎలిమినేట్ అవుతుంది. సో కాబట్టి కేకేఆర్ కి ఇది చాలా డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. అండ్ ఆర్సీబీ రేపు మ్యాచ్ గెలవకపోతే 12 మ్యాచ్ లేడు, మళ్ళీ టాప్ 2 చాలా కష్టం అయింది. టాప్ 4 మాత్రమే పాసిబిలిటీలో ఉంటుంది. సో ఈ అన్ని సమీకరణాల మధ్య ఖచ్చితంగా ఇది ఇద్దరికి డూ ఆర్ డై లాంటి మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే కేకేఆర్ లో పర్ఫార్మ్ చేస్తున్న ఒకే ఒక ఫాస్ట్ బౌలర్ త్యాగి. అండ్ త్యాగి విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టేంత పర్ఫార్మ్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. సో ఆర్సీబీ టాప్ ఆర్డర్ రేపు అంత పెద్ద గండం లేదు అంటిల్ అండ్ అన్లెస్ నరైన్ పవర్ ప్లే లో బౌలింగ్ చేసి వికెట్స్ ఇస్తే తప్ప. ఎందుకంటే ఆర్సీబీ టాప్ ఆర్డర్ చాలా డిస్ట్రక్టివ్ గా ఉంటుంది. బెథెల్ గానీ, కోహ్లీ గానీ, అండ్ వన్ డౌన్ దేవదత్ పడిక్కల్ అయితే ఈ సీజన్ వేరే లెవెల్లో ఆడుతున్నాడు. సో ఈ విధంగా ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ అంత డిస్ట్రక్టివ్ గా ఉంది. కేకేఆర్ లో ఫామ్ లో ఉన్న ఇద్దరు బౌలర్ స్పిన్నర్స్ మాత్రమే, నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి. వాళ్ళిద్దరూ సక్సెస్ అయితే తప్ప ఆర్సీబీని ఆపడం చాలా కష్టం. అండ్ ఈ మ్యాచ్ లో కొంచెం ఎడ్జ్ ఆర్సీబీకే ఉంది కానీ స్పిన్నర్స్ కి అనుకూలిస్తుంది, ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ లేదు. సో చాలా ఆచితూచి ఆడాలి ఆర్సీబీ గానీ, కేకేఆర్ గానీ. అండ్ ఆర్సీబీ గెలవాలంటే ఖచ్చితంగా ఓపిక్ తో ఆడాలి. అట్లీస్ట్ ఒక రీజనబుల్ పార్ స్కోర్ చేస్తేనే కేకేఆర్ ని వాళ్ళు హోల్డ్ చేయగలరు. ఓపెనింగ్ త్యాగి వర్సెస్ కోహ్లీ కొంచెం ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ ఒక అద్భుతమైన లెంత్ డెలివరీతో కోహ్లీని అవుట్ చేసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది యంగ్ బౌలర్స్ కి. సో ఖచ్చితంగా త్యాగి వర్సెస్ కోహ్లీ అనేది ఒక చిన్న కాంపిటీషన్ అయితే అవబోద్ది. అండ్ నరైన్ వర్సెస్ టాప్ ఆర్డర్ కంప్లీట్లీ. ఎందుకంటే నరైన్ పవర్ ప్లే లో బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నరైన్ వర్సెస్ పడిక్కల్ గానీ, కోహ్లీ గానీ ఖచ్చితంగా మంచి మ్యాచ్అప్. సో నరైన్ ఎలా పర్ఫార్మ్ చేస్తారనే దాని మీద కేకేఆర్ ఆర్సీబీని రెస్ట్రిక్ట్ చేయగలదా లేదా అనే దాని మీద తెలిసిపోతుంది. ఇంక ఇటు కేకేఆర్ సైడ్ వస్తే మెయిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఫిన్ అలెన్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ చాలా మంచి కాంపిటీషన్ అవబోతుంది. ఎందుకంటే ఫిన్ అలెన్ కుదురుకుంటే ఏం చేయగలడో లాస్ట్ మ్యాచ్ లో చూసాం, చాలా సింపుల్ గా సెంచరీ కొట్టాడు. సో ఖచ్చితంగా భువనేశ్వర్ ఆర్ హాజిల్వుడ్ అలెన్ ని రెస్ట్రిక్ట్ చేయగలిగి కేకేఆర్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ లో స్కోర్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫిన్ అలెన్ ఆపకపోతే అది ఎలాంటి గ్రౌండ్ అయినా కానీ ఫిన్ అలెన్ హిట్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే నాకు తెలిసి రెండు టీమ్ లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సేమ్ టీమ్ తో రావచ్చు రెండు టీమ్స్. మేబీ షఫర్డ్ గురించి కొంచెం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ షఫర్డ్ ని ఖచ్చితంగా బ్యాక్ చేస్తారు ఆర్సీబీ వాళ్ళు. 25 సీజన్ లో ఆర్సీబీకి ఎంతో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు షఫర్డ్. కనెక్ట్ అవ్వట్లేదు అంతే ప్రస్తుతానికి. ఒక్క మ్యాచ్ కనెక్ట్ చేశారంటే తర్వాత షఫర్డ్ ఎంత మంచి బౌలింగ్ చేయగలడు, ఏ విధంగా ఫినిష్ చేయగలడు అనేది మనకు తెలుసు. అటు కేకేఆర్ లో కూడా వాళ్ళ కాంబినేషన్ కొంచెం సెట్ అయినట్టు కనిపిస్తుంది. అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ తో ఫాస్ట్ బౌలర్స్ వైభవ్ గానీ, కార్తిక్ త్యాగి గానీ అలానే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. చూడాలి మరి రేపు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎలా జరగబోతుంది అనేది మ్యాచ్. మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.